యా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. సీఎం చంద్రబాబు గారు జూన్ 4వ తేదీన హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఇంత తొందరగా అంటే అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఇంత హుటీగా మరి ఢిల్లీకి వెళ్ళడం గల కారణం ఏమిటి? ఇలాంటి మరెన్నో విషయాలు ప్రతి ఒక్కరిలోనే తలెత్తుతున్నాయి. దీని గురించి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, జూలై 4న చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. మరి మన కేంద్రానికి రావాల్సిన నిధుల పంపిణీల గురించి మాట్లాడడానికి వెళ్తున్నారని అంటున్నారు. అంటే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇంత హుటీగా ఢిల్లీకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? అంటే నిజంగానే ఈ నిధుల కోసమేనా, లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉంటాయంటారా? ఒకవేళ వెళ్తే చంద్రబాబు గారు ఒక్కరే వెళ్తారా, ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా తీసుకెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇక్కడ కూటమిగా ఏర్పడిన తర్వాత ఎలక్షన్స్ ముందు వీళ్ళు సూపర్ 6 వాగ్దానాలు చేశారు. 6 వాగ్దానాలు ఏమిటయ్యా అంటే మెగా డిఎస్సి అంటే 16,600 ఉద్యోగాలు ఇవ్వడానికి ఫస్ట్ సిగ్నేచర్ దాని మీదే. రెండవది ఏంటంటే ఇక్కడ పెన్షన్లు అంటే 3,000 పెన్షన్ని 4,000 పెంచుతూ రెండో సిగ్నేచర్. వికలాంగులకి 7,000 అంటే దివ్యాంగులకు 7,000, పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అనాథగా ఉన్న వాళ్ళకేమో 10,000 15,000 ఎంతో అది ఉంది అక్కడ. ఆ ప్రకారంగా వీళ్ళు మూడోది ఏమిటి అంటే అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం. ఈ అన్నా క్యాంటీన్ తెలుగుదేశాన్ని ఎంతో పైకి తీసుకొచ్చిందన్నమాట. ఎందుకంటే పరిపాలన వైఎస్ఆర్సీపీది అయినప్పుడు కూడా ఆ మహానుభావుడు ఉన్నప్పుడు 5 రూపాయలకే భోజనం చేస్తుండేవారు. మా జేబులో 5 రూపాయలు లేకపోతే దారిన పోయిన వాళ్ళు ఎవరైనా సరే 5 రూపాయలు అంటే ఇచ్చేస్తారు కదా. 100 రూపాయలు ఇస్తే భోజనం చేస్తానంటే వెనక్కిపోతారు. కానీ కొంతమంది ఏంటంటే 5 రూపాయలు అంటే 50 రూపాయలు ఇచ్చి 10 మందికి భోజనం పెట్టేస్తే పుణ్యమైనా వస్తుందని అలాగా టికెట్లు కొని ఇచ్చేస్తుంటారు. అంటే అలాగా లబ్ధి పొందారు. అంటే మామూలు పేదలకే కాకుండా పరాయి ప్రాంతం నుంచి వస్తారు వాళ్ళకి. మరి అంత మంచి జరిగే ఆ అన్నా క్యాంటీన్ ని, పేదలకి ఎంతో ఉపయోగకరమైన అన్నా క్యాంటీన్ ని ఎందుకని మూసేశారు అసలు? అదే మూసేశారంటే వాళ్ళకి వీళ్ళు చేసినటువంటి ఏవైతే సదుపాయాలు ఉన్నాయో వాళ్ళకి అవసరం లేదనిపించింది, మూసేశారు. దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. అదే చెప్తున్నాను అన్నమాట. అది మూసేయకపోతే దాని తాలూ విలువ తెలియదు కదా. అది మూసేయబట్టే విలువ తెలియదు. ఇప్పుడు హాయిగా అన్నా క్యాంటీన్లు కూడా మొత్తం ఆంధ్రదేశం అంతా సిద్ధం చేసేసారు. అంటే ఏంటి, మీకు పెన్షన్లు, మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు 3 విజయాలు సాధించారు. అంటే ఏంటి, 30 రోజులు దాటక ముందే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన 30 రోజులు కాకముందే 3 విజయాలు కూడా సాధించారు. అంటే దీని మీద కూటమి అయిన తర్వాత ఎవరి పరిపాలన ఎలాగున్నా సరే పరిపాలన బాగుంటే కూటమి అధినేతకి, కూటమిలో ఉన్న పెద్ద మనిషి ఎవరు, మోదీ గారు, అని హ్యాపీగా ఉంటుంది కదా, ఆనందంగా ఉంటుంది. అందుకని చంద్రబాబు నాయుడిని రమ్మని కబురు చేశాడు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు, ఎవరితో పడితే వాళ్ళు వెళ్ళడానికి అవకాశాలు లేవు. ప్రోటోకాల్ బట్టి ఆ పిఎండి ఎక్కడో అక్కడ ప్రధానమంత్రి తాలూకు ఆఫీస్ పేషీ నుంచి మనకి కబురు వస్తుంది. అప్పుడే వెళ్ళాలి. ఎవరిని రమ్మంటే వాళ్ళే వెళ్ళాలి. వీళ్ళిద్దరికీ సెపరేట్గా అపాయింట్మెంట్ ఇస్తాడా, ఇద్దరిని కలిసే అపాయింట్మెంట్ ఇస్తాడా అన్నది అక్కడ వాళ్ళ తాలూకు సౌలభ్యం బట్టి 99% ఇద్దరికి కూడా ఒకేసారి అపాయింట్మెంట్ ఇస్తారు ఇద్దరు వెళ్ళినప్పుడు. అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కదా, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? అందువల్ల చంద్రబాబు నాయుడు వెళ్తే ఆయన వెళ్ళాలని ఎక్కడ లేదు. అక్కడ ఎందుకు వెళ్తున్నాడంటే బడ్జెట్ సెషన్స్ ప్రారంభం అవుతున్నాయి. ప్రారంభమైనప్పుడు ఈ కూటమిలో ఉన్న అంటే పార్టీలుగా పిలుస్తారు. వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీలు పిలిచి అసలు మీ సమస్యలు ఏమిటి అంటే కూటమి హెడ్గా ఆయన అడుగుతాడు, మీ సమస్యలు ఏమిటి, ప్రధానమైన సమస్యలు ఏమిటి, మీకు ఇమీడియట్గా మీకు కావలసిన వనరులు ఏమిటి,
మేము ఎంత విడుదల చేస్తే మీరు సస్టైన్ అవుతారు, మీకు వచ్చిన ట్యాక్సులతో పాటు మీరు సపోజ్ ఏంటంటే మేము 1/4 పెట్టుకుంటా ఉంటే వాళ్ళు 3/4 ఇస్తారు. లేదు పలానా శాఖలో చాలా డబ్బు ఉందండి 50% అంటే వాళ్ళు 50% ఇస్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి నిధులు మన దగ్గర ఉన్న నిధులు కలిపి ప్రజలకి మంచి చేయాలి. గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే ఒకదానికి ఇచ్చిన నిధులు ఇంకో దానికి ఖర్చు పెట్టేవాళ్ళు. ఒకదాన్ని చూడమని చెప్పింది రోడ్లు ఉన్నా అనుకోండి, ఆ రోడ్డు మీద ఖాతరే చేయలేదు, మొత్తం గూతులు పాలు అయిపోయింది రోడ్డు అంతా. వ్యవసాయం అసలు చూడనే లేదు. కూటమిగా ఏర్పడిన తర్వాత ఎలక్షన్స్ ముందు వీళ్ళు సూపర్ 6 వాగ్దానాలు చేశారు. 6 వాగ్దానాలు ఏమిటయ్యా అంటే మెగా డిఎస్సి. మెగా డిఎస్ అంటే 16,600 ఉద్యోగాలు ఇవ్వడానికి ఫస్ట్ సిగ్నేచర్ దాని మీదే. రెండవది ఏంటంటే ఇక్కడ పెన్షన్లు అంటే 3,000 పెన్షన్ని 4,000 పెంచుతూ రెండో సిగ్నేచరు. వికలాంగులకి 7,000 అంటే దివ్యాంగులకు 7,000, పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అనాథగా ఉన్న వాళ్ళకేమో 10,000 15,000 ఎంతో అది ఉంది అక్కడ. ఆ ప్రకారంగా వీళ్ళు మూడోది ఏమిటి అంటే అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం. ఈ అన్నా క్యాంటీన్ తెలుగుదేశాన్ని ఎంతో పైకి తీసుకొచ్చిందన్నమాట. ఎందుకంటే పరిపాలన వైఎస్ఆర్సీపీది అయినప్పుడు కూడా ఆ మహానుభావుడు ఉన్నప్పుడు 5 రూపాయలకే భోజనం చేస్తుండేవారు. మా జేబులో 5 రూపాయలు లేకపోతే దారిని పోయిన వాళ్ళు ఎవరైనా సరే 5 రూపాయలు అంటే ఇచ్చేస్తారు కదా. 100 రూపాయలు ఇస్తే భోజనం చేస్తానంటే వెనక్కిపోతారు. కానీ కొంతమంది ఏంటంటే 5 రూపాయలు అంటే 50 రూపాయలు ఇచ్చి 10 మందికి భోజనం పెట్టేస్తే పుణ్యమైనా వస్తుందని అలాగే టికెట్లు కొని ఇచ్చేస్తుంటారు. వ్యవసాయం చూడనే లేదు. విద్య మెరిట్ స్టూడెంట్స్నేమో స్టేట్స్ పంపిస్తారు, అది దాఖలా లేదు. మరి ఉద్యోగస్తులు పరిశ్రమలు 0. ఇలాగా అంటే ఇష్టారాజ్యంగా చేసేసి అంటే ఒక 20 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా ఉప ముఖ్యమంత్రి అయినా ఇది పొజిషను, మా ఖజానా ఖాళీ అయిపోయింది, ప్రధానంగా పెన్షన్లు తప్పవు కదా, అర్థమైందా, రైతులను కాపాడుకోవాలి కదా, వైద్యాన్ని కాపాడుకోవాలి కదా, విద్యను కాపాడుకోవాలి కదా, రోడ్లు బాగలేవు కదా, ఇవన్నీ బాగలేవు మనకి. తర్వాత ఏమో మనదైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు లేవు కదా, తర్వాత ఏమో మెడికల్ కాలేజీకి శిలాఫలకాలు వేసేసి మళ్ళీ అవన్నీ కట్టుకోవాలి కదా. ఇవన్నీ వీళ్ళ ముందున్నటువంటి ఛాలెంజీలు, వీళ్ళ పట్ల ఉన్నటువంటి బాధ్యతల్ని చెప్తారు. చెప్పినట్టయితే వాళ్ళు సాధ్యాసాధ్యాన్ని బట్టి కేటాయిస్తారు అన్నమాట. దానికోసం ఒకటి. తర్వాత రాజకీయంగా వాళ్ళ మధ్య కొన్ని ఉంటాయి, అంతర్గతంగా చర్చించుకునే విషయాలు ఉంటాయి, చర్చించుకుంటారు. ఈయన కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్కి కంటే చంద్రబాబు నాయుడికే ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఈయన పార్టీలో చక్రం తిప్పాడు. పార్టీలో చక్రం తిప్పినవాడు ఈయన పిలిస్తే ఎవరైనా పలుకుతారు, అంటే ముఖ్యమంత్రులు ఎవరైనా పలుకుతారు అన్నమాట. అందువల్లనే చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ తాలూకు ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళకి మంచి చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పద్మావతి.